జయలక్ష్మీనారాయణ. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజభుజం 3, అవమానం 3. ఈ కన్యారాశి వారికి మార్పు తెచ్చే సంవత్సరం అవుతుంది. వీరికి సప్తమ శని నడుస్తుంది. అలాగే దశమ స్థానంలో గురువు, తర్వాత లాభస్థానానికి గురువు వస్తాడు. అంటే 11వ స్థానానికి గురువు రావడం. అందువల్ల వీరికి ఏంటంటే పెద్ద పెద్ద విజయాలు, సామాజిక మద్దతు పెరగడము, కుటుంబంలో గుర్తింపు పెరగడము ఇలాంటివన్నీ సిద్ధిస్తాయి. అలాగే రాహు కేతు ప్రభావం కారణంగా రాహు 6వ ఇంట్లో ఉండడము, కేతు 12వ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని ప్రతి సవాళ్ళని ఎదుర్కోవాల్సిన సంవత్సరం. కాబట్టి ఈ కాలము కొంచెం సుదీర్ఘంగా అనిపించవచ్చు. మీరు చేసిన ప్రతి పనికి గుర్తింపు లభించే సంవత్సరం కాబట్టి అన్నిట్లలో విజయాన్ని సాధిస్తారు. మనోక్షోభ గురైనా సరే ఆ పనిని పూర్తి చేయడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మొత్తంగా కన్యారాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా విజయాలు, సామాజిక గుర్తింపు ఉంది అనేది మర్చిపోకండి. సాధారణంగా గురు లాభస్థానంలో ఉండడం వల్ల మీకు ఏంటి అని అంటే కనుక మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ సంవత్సరం విద్యార్థులకి మంచి ఫలితాలు వస్తాయి, ఉద్యోగస్తులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. సహకారము, వ్యాపార అభివృద్ధి ఇలాంటివన్నీ బాగుంటాయి. విదేశీ అవకాశాలు బాగా వస్తాయి. అలాగే ఎవరైతే ఉద్యోగాన్ని సాధించాలనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అత్యుత్తమైన పరిష్కారాలు లభిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలకి వీటికి ప్రయత్నం చేసే వారికి కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం వీరికి ఏంటంటే ప్రయాణాలు, తర్వాత రాహుకేతు వల్ల విపరీతమైన భయాందోళనలు ఉంటాయి. అయితే వీటన్నిటి నుంచి అంటే వీరు ఏకాంతంలో ఉన్నప్పుడు వీరికి చిన్న చిన్న వాటికి అనేక రకాల ఆందోళనలు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకని వ్యాధి పీడ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా ఏంటి అని అంటే కనుక వీలైతే శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేయండి. ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవిని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ, లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని కానీ నిత్యం పారాయణం చేయడం వల్ల మీకు ఆ మహాలక్ష్మి అనుగ్రహము, కృప లభించడం వల్ల ఈ సంవత్సరము ప్రతి విషయంలో, అనారోగ్యత విషయంలో, అలాగే మానసిక ఆందోళనల విషయం నుంచి మీరు బయటికి వస్తారు. ఇది డిప్రెషన్ కింద లెక్కకు వస్తుంది. అలాగే ఈ సంవత్సరం చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా డస్ట్లో ఎక్స్పోజ్ అవ్వకండి, అలాగే సన్లో ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకండి. ఇవి కనుక మీరు పాటించగలిగితే ఈ సంవత్సరం మీకు సూపర్, చాలా బాగుంటుంది. జయలక్ష్మీనారాయణ. కొత్త విషయాలతో కలుద్దాం.